అతను బిజినెస్ టైకూన్ కొడుకు. 12వ క్లాస్ పాస్ అయినందుకే ఫ్రెండ్స్కు పబ్బుల్లో పార్టీ ఇచ్చిండు. 2 పబ్బుల్లో 69,000 ఖర్చు పెట్టి ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా మద్యం తాగిండు. కారు ప్రమాదంలో 2 ప్రాణాలు బలి తీసుకుండు. తప్పు చేసిన పుత్రరత్నాన్ని కాపాడుకునేందుకు ఆ కుటుంబం అడ్డదారులు దొక్కింది. పోలీసుల నుంచి డాక్టర్ల వరకు లక్షలు గుమ్మరించింది. చివరికి జువైనల్ జస్టిస్ బోర్డును కూడా మేనేజ్ చేసింది. చివరికి గుట్టురట్టు కావడంతో మైనర్ బాలుడి కుటుంబ సభ్యులతో పాటు అధికారులు, డాక్టర్లు జైలు పాలయ్యారు. పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు మన వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిని దేశానికి చూపిస్తుంది. మే 18 రాత్రి 2 గంటలు పూణే పట్టణం. అప్పటిదాకా పబ్బుల్లో పీకల దాకా మద్యం తాగిన ఓ మైనర్ బాలుడు తన 2 మిత్రులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. మద్యం మత్తులోనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఖరీదైన పోర్షే కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి నగర్లోని ఓ క్లబ్లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న అనీష్, అశ్విని అనే 2 టెక్కీలు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వీరిద్దరిది జబల్పూర్. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షే కారు ఢీకొంది. ఆ ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వ్యక్తులు కారులోని యువకులను పట్టుకున్నారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఎర్రాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతను మైనర్, పైగా మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్, 2 టెక్కీల ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇట్లాంటి నిందితుడి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటారని ఆశిస్తాం. అయితే సంపన్న యువకుడిని ఏకంగా ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి మరీ పోలీసులు రాచమర్యాదలు చేశారు. పిజ్జాలను తెప్పించి నిందితులకిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి జర్నలిస్టులే ఆశ్చర్యానికి గురయ్యారంటే ఆ యువకుడిని కాపాడుకోవడానికి అతని కుటుంబం ఏ రేంజ్లో మేనేజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అటు రాజకీయ నాయకులను సైతం యువకుడి కుటుంబం రంగంలోకి దించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కు వచ్చినా ప్రమాద తీవ్రత తెలిసి వెళ్ళిపోయాడు. మర్నాడు అనీష్ మిత్రుడు ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 304A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అనీష్ బంధువుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. విషయం తెలిసి పోలీస్ స్టేషన్కు వచ్చిన అనీష్ మామయ్య జ్ఞానేంద్ర సింగ్ అక్కడ అధికారుల తీరు చూసి ఆశ్చర్యపోయాడు. బాధితుల బంధువులను వారు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనీష్, అశ్విని మధ్య సంబంధం ఏంటంటూ కేసుకు అవసరం లేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్ స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకు అడుగడుగున ప్రయత్నాలు జరిగాయి. నిందితుడి కుటుంబం డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టి అధికారులను కొనేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. 18వ తేదీ రాత్రి నిందితుడు మద్యం తాగితే 19వ తేదీ ఉదయం 9 గంటలకు సాసూన్ ఆసుపత్రికి తరలించారు. పర్సనల్ అపీరెన్స్ పరీక్షకు దాదాపు 8 గంటలు ఆలస్యమైంది. ఇక అక్కడ ఉదయం 11 గంటలకు రక్త నమూనాలను సేకరించడం అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే మద్యం తాగిన అన్ని గంటల తర్వాత రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు తగ్గిపోతాయి. ఇక సాసూన్ ఆసుపత్రి డాక్టర్లను మేనేజ్ చేయడానికి బాలుడి తండ్రి రంగంలోకి దిగాడు. ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ తావేడ్తో 14 సార్లు ఫోన్లో మాట్లాడాడు. చివరికి డీల్ కుదరడంతో 3 లక్షల నగదును ఆసుపత్రి ప్యూన్కి చేర్చాడు. అప్పటికే డాక్టర్ తావ్డే చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరితో చెప్పడంతో రక్త నమూనాలను మార్చేశాడు. బాలుడి నమూనాలు పారేసి ఓ మహిళ నమూనాలను చేర్చారు. మొత్తం 50 లక్షలను డీల్ కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏదో జరుగుతుందని అనుమానించిన ఉన్నతాధికారులు బాలుడి రక్త నమూనాలను మరోసారి సేకరించి జిల్లా ఆసుపత్రికి పంపారు. ఈ ఫలితాల ఆధారంగానే సాసూన్ ఆసుపత్రిలో జరిగిన మోసం కూడా బయటపడింది. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ ధన్వాడే నిందితుడి విషయంలో ఉదారంగా వ్యవహరించారు. తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయడం, 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు దీనిలో ఉన్నాయి. ఈ బెయిల్ నిబంధనలు చూసి పూణే పట్టణ ప్రజలు నివ్వెరపోయారు. నిందితుడికి వ్యతిరేకంగా 20వ తేదీన ఆందోళన చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి మద్యం విక్రయించిన రెస్టారెంట్ల యాజమాన్యులపై 2వ ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు.
పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్లో అరెస్ట్ చేశారు. మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించాల్సి వచ్చింది. కేసు నుంచి సంపన్న యువకుడిని కాపాడేందుకు పోలీసులు, డాక్టర్లు యత్నించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. రక్త నమూనాలు మార్చిన డాక్టర్ శ్రీహరిని డిస్మిస్ చేశారు. డాక్టర్ అజయ్ తావ్డేను సస్పెండ్ చేశారు. ప్యూన్పై కూడా వేటు పడింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అటు బాలుడికి తక్షణమే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి ధన్మేడపై విచారణ మొదలైంది. ఆయన మీడియా నుంచి తప్పించుకునేందుకు ఓ స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వీడియో వైరల్గా మారింది. విచారణ నివేదిక వచ్చాక మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు.